సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి రూపాన్ని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. సకల దానాలలో అత్యున్నతమైంది అన్నదానంలో కులకు క్షుద్ధార్తి తీర్చే మాతృస్వరూపమే అన్నపూర్ణదేవి అవతార అంతరార్థమని వామహస్తంలో రసాన్న ప్రసన్న పాత్ర ధరించి ఆది భిక్షువుగా యాచించవచ్చిన లయకారుడైన విశ్వేశ్వరునికి భోజన ప్రదానం చేస్తున్నట్లు దేవిని ఆలయ ప్రధాన అర్చకులు నరిగిరినాథుని నరసింహాచార్యులు ప్రత్యేకంగా అలంకరించారు. ఈరోజు దేవి శరణవరాత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆ అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణ అంటే ప్రతి ఒక్క జీవన ఆధారమైనటువంటిది ప్రాణం. ఆ ప్రాణానికి కావాల్సింది ఆహారం. అటువంటి ఆహారాన్ని అమ్మ పంచుతుంది. మనం పుట్టగానే పిల్లవాడు కూడా అమ్మానే వస్తాడు. అంటే ప్రతి ఒక్క బాలుడి దగ్గర నుంచి పాలు ఇయ్యడానికి కానీ ప్రతి ఒక్క మానవుడికి జీవన ఆధారమైనటువంటి జంతువులకు కానీ ఆహారమే ముఖ్యం. ఆ యొక్క అందరికీ కూడా ఆహారాన్ని పంచి ప్రతి ఒక్కరు కూడా అడగందే అన్నం పెట్టరు అమ్మ కూడా. అటువంటి భిక్షాందేహి కృపావలంబనగరి మాతా అన్నపూర్ణేశ్వరైనటువంటి అమ్మ ఈ రోజున అందరికీ దర్శనమిస్తూ అందరికీ కూడా వచ్చే సంవత్సరం వరకు కూడా అన్నపానాదులు లోటు లేకుండా ఆ అమ్మవారు యొక్క అనుగ్రహం ఉండాలని ఈరోజు అన్నపూర్ణ యొక్క అలంకారంలో విరాజిల్లుతుంది. జై శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది. సమస్త లోకాలని యొక్క ఆకలిని తీర్చేటువంటి యొక్క అమ్మ అన్నపూర్ణదేవిగా దర్శనమిచ్చారు. సృష్టికి లయకారైనటువంటి యొక్క పరమేశ్వరుడు అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించుకున్నటువంటి యొక్క దృశ్యమే ఈరోజు అమ్మవారి యొక్క అలంకారం. ఈరోజు దర్శనం చేసుకుంటే కాశీకి పోయినంత ఫలితం కలుగుతుంది. మరియు